ఈడియట్స్, రాస్కల్స్, బ్లడీ ఫూల్స్ నా సినిమాని ఫ్లాప్ అని చెప్తారా? వాళ్ళకి ఎంత ధైర్యం? నా సినిమా గురించి బ్యాడ్ ప్రచారం చేస్తారా? నా సినిమా చూస్తే జనాలు చచ్చిపోతారని చెప్తారా? వాళ్ళు చెప్పింది నిజమే కదా సార్. నర్మయ్, నా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆ సినిమా చూస్తే ప్రేక్షకులు ఎన్ని బాధలు పడతారో తెలుసా? అంటే సెంటిమెంట్ చూసిన వాళ్ళు అలా అవుతారని నా ఫీలింగ్ సార్. ఓ అదే. అసలు వాళ్ళు ఎందుకు ఆ ప్రెస్ మీట్ లో అలా బ్యాడ్ ప్రచారం చేశారు? సినిమా ఫ్లాప్ చేయాలని సార్. అలా చేస్తే వాళ్ళకేం వస్తుంది? రిలీజ్ కి ముందు ఫ్లాప్ అనే టాక్ వస్తుంది, జనాన్ని కాపాడమనే తృప్తి కలుగుతుంది. సార్ 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 సారీ సార్, మాట్లాడండి సార్. అందుకే ఆ రోజు మీకు ఫోన్ చేసి ఈ సినిమా చెయ్యొద్దు అని చెప్పాను. అయినా మీరు నా మాట వినకుండా చేశారు. అంటే ఆ రోజు ఫోన్ చేసి సినిమా చెయ్యొద్దని చెప్పింది మీరా? అంటే అంటే నేను ఎవరో గిట్టని వాళ్ళు ఫోన్ చేశారేమో అనుకున్నాను. సరే సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనం తలుచుకుంటే సినిమా హిట్ అవుతుంది. నిజమా? ఎలా సార్? చెప్పండి సార్. సినిమా హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏముంది, డైరెక్ట్ కాదని పబ్లిసిటీ ఇవ్వాలి. అక్కర్లేదు, హిట్ చేసే ఫార్ములా ఒకటి నా దగ్గర ఉంది. అంత పెద్ద ఫార్ములా ఉంటే ఇన్ని ఫ్లాపులు ఎందుకు ఇచ్చినట్టు? బుద్ధి లేక. అది నాకు తెలుసు గానీ అది కాకుండా ఇంకేమని చెప్పండి సార్. నర్మే, మన సినిమాకి వచ్చిన వాళ్ళకి టవల్ ఫ్రీగా ఇస్తామని పబ్లిసిటీ ఇస్తాం. అప్పుడు మీ ఒంటి మీద టవల్ పీక్కెళ్ళిపోతారు, దరిద్రం వదిలిపోతారు. సార్ కొంచెం క్రియేటివ్ గా ఆలోచించండి సార్. అంటే క్రియేటివిటీ దొబ్బిందని చెప్తుంది. అర్థమైంది. ఇప్పుడు చూడు, ఫ్రేమ్ పగిలిపోయే ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. అది సూపర్ సార్. ఇప్పుడు క్రియేటివిటీ బయటపడింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్దాం పదండి. అలాగే పదండి. స్టూడియో మేనేజరు ఉద్యోగం వదిలి పారిపోయాడా? అవును సార్. ఎందుకు? ప్రాణభయంతో. ఏ ఎవరైనా హత్య ప్రయత్నం చేశారా? అవును మేడం. ఎవరు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఏ నర్మే, నేను చంపించాలనుకోవడం ఏంటి? మరి ఈ సినిమా చూసే వాళ్ళు వస్తారు కదా సార్. అది హత్యా ప్రయత్నమే కదా సార్. అవును, నేను పెళ్ళాం వదిలేసినాను కాబట్టి, పైగా జీవితం మీద విరక్తి కలిగింది కాబట్టి గుండె రాయి చేసుకుని ఈ సినిమా చేశా. అదే ఇంకోటైతే హీరో ఇంట్రడక్షన్ సీన్కే ఇండియా వదిలి పారిపోయేవాడు. పాపం ఇప్పుడు మా మేనేజర్ భార్య పిల్లలు ఏమయ్యారో. చల్లాప, నీకు నచ్చిందా లేదా? చిచ్చి, వాడి భార్య నాకు నచ్చడం ఏంటి? నీ హెడ్కు నా హెడ్ ఫోను. నీకు సినిమా నచ్చిందా లేదా అని అడుగుతున్నాను. ఓ, చెప్తే ఫీల్ అవర్ కదా. ఇట్నా ఫీల్ అవర్ చెప్పు. డైరెక్టర్ గారి మొహంలా ఉంది. అంత చిన్నలాగా ఉందా? నువ్వు నోరుమీరా. చూడు, నా సినిమాలు అలాగే ఉంటాయి. దాని మాత్రానికి ఇక్కడికి వచ్చాను. ఏం చేయబోతున్నారు సార్? మొత్తం రీ ఎడిటింగ్ చేయబోతున్నారు. అదేంటి సార్? ఆల్రెడీ చైతన్య గారు వచ్చి సినిమా మొత్తం చంద్రవందరగా గందరగోళంగా చేసి ఎడిటింగ్ చేసి వెళ్ళిపోయారు. ఇదే రేపు రిలీజ్ కాబోయేదని చెప్పారు. మీరేంటి మళ్ళీ ఎడిటింగ్ అంటున్నారు? చైతన్య వచ్చారా? అవును మేడం, రాత్రంతా ఇక్కడే ఉండి సినిమా మొత్తం కంపు కంపు చేసి వెళ్ళిపోయాడు. కంపు కంప? మా సారు పెద్ద కంపు. అంతకన్నా కంపు చేయగల మునగాడు ఎవరు లేరు. నువ్వు నోర్మే.